హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా సార్. సో నేను మీకు ఈరోజు వచ్చేసి వీలుకప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీలుకప్ అంటే ఏం లేదు, జస్ట్ వర్టికల్ లుకప్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది. సో ఈ టేబుల్లో మనకు నంబర్ ఆఫ్ డేటా ఉన్నాయి. సో ఈ కస్టమర్ ఐడి, ఐటమ్, క్వాంటిటీ, ప్రైస్, టోటల్, ఇలా మనకు డిఫరెంట్ ఉన్నాయి డేటా. సో ఇక్కడ మనం కస్టమర్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే మనకు ఐటమ్ నేమ్ డిస్ప్లే కావాలన్నా, లేకపోతే క్వాంటిటీ డిస్ప్లే కావాలన్నా మనం ఈ వీలుకప్ని యూజ్ చేయొచ్చు. సో అది ఎలా అంటారా, ఇప్పుడు నేను ఈ ఫార్ములా వేసి మీకు చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి కస్టమర్ ఐడి, ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం సపరేట్ రో వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా అప్లై చేస్తున్నప్పుడు సో ఈక్వల్ టు VLOOKUP. సో ఇక్కడ మనకు ఒక సింటాక్స్ కనిపిస్తుంది VLOOKUP దగ్గర. సో లుకప్ వాల్యూ అంటే మనం ఏ అడ్రస్తో అయితే చూడాలనుకుంటున్నామో, అంటే ఇప్పుడు మనం కస్టమర్ ఐడిని బేస్ చేసుకొని ఈ ఐటమ్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మనం ఇక్కడ ఈ కస్టమర్ ఐడిని ఇవ్వాలి. లుకప్ వాల్యూ అంటే మనం ఎక్కడైతే ఏ ఐడితో అయితే చూడాలనుకుంటున్నామో ఆ ఐడి అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తాం, నెక్స్ట్ ఇక్కడ టేబుల్ అరే అంటే ఏం లేదు, జస్ట్ టేబుల్ మొత్తం అనమాట. టేబుల్ని మొత్తం సెలెక్ట్ చేయాలి. సో టేబుల్ని మొత్తం సెలెక్ట్ చేసాము, ఇది టేబుల్ అరే, నెక్స్ట్ వచ్చేసి కాలమ్ ఇండెక్స్. సో కాలమ్ ఇండెక్స్ అంటే ఏ కాలంలో ఆ వాల్యూ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఐటమ్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ నుంచి కాలమ్స్ లెక్కేసుకోండి. సో ఇక్కడ కస్టమర్ ఐడి తర్వాత ఐటమ్ ఉంది, సో ఇది సెకండ్ కాలం అవుతుంది. సో ఇక్కడ మనం 2ని ఎంటర్ చేస్తాం. ఇన్ కేస్ మనకి థర్డ్ కాలం క్వాంటిటీ కావాలన్నప్పుడు క్వాంటిటీ కాలంని 3ని ఎంటర్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఐటమ్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఐటమ్ రో వచ్చేసి 2 ఉంది. సో ఇక్కడ 2 ఇస్తాం. నెక్స్ట్ సో ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్, అప్రాక్సిమేట్ మ్యాచ్ అని ఉంది. సో దీని గురించి నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ మనం ఎగ్జాక్ట్ మ్యాచే తీసుకోవాలి. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి డీటెయిల్గా. సో ఎగ్జాక్ట్ మ్యాచ్కి 0 వస్తుంది, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. నాట్ అవైలబుల్ వచ్చింది. సో ఇక్కడ కస్టమర్ ఐడిని మనం ఎంటర్ చేయాలి. 201. సో 201కి కీ చైన్ ఉంది. నెక్స్ట్ 204 మొబైల్, 204కి మొబైల్ వచ్చింది. సో ఇన్ కేస్ మనకు క్వాంటిటీ కావాలన్నప్పుడు మనం క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే ఫార్ములాలో ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ రో నెంబర్ కాలం ఐడిని చేంజ్ చేస్తే చాలు. కనిపిస్తుంది కదా 204 యొక్క క్వాంటిటీ. సో జస్ట్ ఇక్కడ మనకు కాలం ఏదైతే కావాలో ఆ కాలంని ఈ కాలం ఇండెక్స్ దగ్గర మనం టైప్ చేయాలి. సో ఇది బేసిక్ వీలుకప్ గురించి. సో ఈ ట్యూటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.